అంటే ఓకే సార్. అన్ని దానాలలో కల్లా నేత్రదానం చాలా గొప్పది. బతుకున్నప్పుడు చాలామంది డబ్బులు, ఇంకొకటి అన్నీ దానం చేస్తారు. కానీ చనిపోయిన తర్వాత కూడా దానం చేసే అవకాశం ఉంది నేత్రదానంతో. చనిపోయిన 4-6 గంటల లోపల మన కన్ను ఇంకొకరికి డొనేట్ చేయొచ్చు మనము. ఒక కన్ను డొనేట్ చేసిన తర్వాత ఒక పర్సన్కే పనికొస్తుందని కాదు, అదే కార్నియా అంటాము కర్రిగుడ్డుని. ఆ కార్నియా అనేది ఒక 3-4 వేరే వాళ్ళకి మనము అవకాశం చూపు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం ఒకరు డొనేట్ చేస్తే. సో ఆ కన్ను ఇంకొక 30, 40, 50 ఏళ్ళలో ఇంకా బతుకుతుంది వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా. సో ముందే మనం బతుకున్నప్పుడే ప్లెడ్జ్ తీసుకున్నామంటే వాళ్ళకి రైట్స్ ఇంకా డైరెక్ట్ వచ్చేసి టైం లేట్ లేకుండా కరెక్ట్గా ఐ డొనేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అలా కాదు అన్నా కూడా వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లా డొనేట్ చేయడానికి ఇష్టం ఉంటే వాళ్ళు వెంటనే నియరెస్ట్ ఐ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే వెంటనే వచ్చి ఐస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఐస్లన్నిటినీ ఇంకో కరిగుడ్డు ఎవరికైతే లోపం ఉంటుందో అలాంటి వాళ్ళకు యూజ్ చేసి వాళ్ళకి చూపు తెచ్చడానికి యూజ్ చేస్తాం. మేము జాలప్ప హాస్పిటల్ నుంచి వచ్చాము, కోలార్లో. మనది నారాయణ నేత్రాలయతో అసోసియేటెడ్. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తారు. ఈ ఐస్ అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తాం. ఇక్కడ వాళ్ళు నగరసభ ఆయన రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఇలా చనిపోయిన తర్వాత కూడా ఇలా ఐ డొనేట్ చేయడం చాలా వాళ్ళ కుటుంబ వాళ్ళకి కూడా అందరికీ చాలా మంచి విషయం అది. ఇలానే ఇది ఆయన చేసిన పనితో ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా చేయడానికి ముందుకు వస్తారు ఖచ్చితంగా. మా కుటుంబానికి ఏమని చెప్తారు? ఫ్యామిలీకి ఏమని చెప్తారు? కుటుంబ సభ్యులకి ఇది చాలా బాధాకరమైన విషయము. అయినప్పటికీను ఆ కళ్ళు ఆయన కళ్ళు ఇంకొకరికి లేదా ఇద్దరికి చూపు తెప్పిస్తుంది ఖచ్చితంగా. సో ఆ కళ్ళు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఓకే.